గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు కనుక చూసుకున్నట్లయితే వార్తాపత్రికల్లోని ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1 టాపర్లో 13 మంది ఏపీ వారే. సో తెలంగాణ బిడ్డల ఉద్యోగాలకు గండి నిరుద్యోగులకు ఆందోళనలు. సో ఇక్కడ చూడవచ్చు సార్, తెలంగాణలోని ప్రశ్నలు ఇవ్వని టీజీపీఎస్సీ ఏపీ అభ్యర్థులకు పరోక్ష సహకారం. కొన్ని సెంటర్ల నుంచే ఏపీ వారు ఇద్దరేసి టాపర్లు ఉండడంపై సందేహాలు. పేపర్ లీకేజ్ లేక కాపీయింగ్ జరిగిందా అంటూ నిరుద్యోగ చేసి అనుమానం అనేసి ఇవ్వడం జరిగింది. సో నాన్ లోకల్ అభ్యర్థుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ యొక్క ర్యాంకు, వాళ్ళ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ ఏ ఏ హాల్ టికెట్ నెంబరు, ఎంత వరకు ర్యాంకులు ఉన్నాయి, ఎన్ని మార్క్స్ వచ్చినాయి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, పేపర్ లీక్ చేశారా లేక కాపీయింగా. గ్రూప్ 1 మెయిన్స్లో రోజుకో భాగవతం వెలుగు చూస్తూ ఉండడంతో నిరుద్యోగులకు అనుమానాలు బలపడుతున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు లీక్ చేశారా లేక కొన్ని సెంటర్లో మాస్ కాపింగ్ జరిగిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే సెంటర్ నుంచి టాపర్లు ఉండడం అంటే పేపర్ లీకేజ్ జరిగి ఉండవచ్చు అనేసి అనుమానాలు. సో గతంలో గ్రూప్ 1 మెయిన్స్ అంతా సిద్ధమయ్యాక పేపర్ లీకేజీ పరీక్ష రద్దయింది. అప్పుడు రూపొందించినటువంటి ఈ ప్రశ్నపత్రాలను ఏడాదిన్నర తర్వాత తాజాగా వచ్చినట్టుగా అభ్యంతరాలు, అనుమానాలు వస్తున్నాయి. ఇట్లయితే భవిష్యత్తుకు పణంగా పెట్టినట్టే. గ్రూప్ 1 ఉద్యోగాల్లో ఏపీ అభ్యర్థులు రాకను కేవలం ఉద్యోగాలు కొల్లగొట్టమన్న ఒక్క కోణంలోనే చూడొద్దని నిరుద్యోగులు జేఏసీ నేతలు అంటున్నారు. ఇది మనమే మన భవిష్యత్తును నాశనం చేసేందుకు పునాదులు వేసుకున్నామని గ్రహించినట్లున్నారు. సో గ్రూప్ 1 అంటేనే సివిల్ సర్వీస్ స్థాయి పోస్టులు. వీటిలోని డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీ, ఎంపీడీఓ వంటి కీలక పోస్టులు ఉన్నాయి. సో ఇప్పుడు ఎంపికైన అభ్యర్థుల్లో 10 ఏండ్ల తర్వాత ఐఏఎస్, ఐపీఎస్లు అవుతారు. సో ఇక్కడ సీఈఓలు అవుతారు. ఈ పోస్టులన్నీ ప్రాధాన్యం మనకు తెలిసిందే. సో పరిపాలనలో ఇవే అతి ముఖ్యమైనది. ఇప్పటికే అనేక అంశాల్లోనే మన పక్క రాష్ట్రం ఏపీతో మనకు లొల్లి నడుస్తుంది. కృష్ణా జలాలు, విద్యుత్ వనరుల పంపిణీ వంటి అనేక అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. రేపు ఇదే అధికారులు సర్కారులో కీలకమైతే ఏపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. ఇదే జరిగితే తెలంగాణ భవిష్యత్తు పరంగా పెట్టినట్టే అని నిరుద్యోగ చేసి ఆందోళన చేయడం జరిగింది. సో అందరి ర్యాంకులు 500 లోపే కీలక పోస్టుల్లో కొల్లగొట్టే ఛాన్స్ ఉన్నదనేసి ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అసలు ఈ ఈ యొక్క గ్రూప్ 1 స్థాయి అనేది రోజు రోజుకు ఒక అనుమానాలను తీస్తుంది. సో ఇక్కడ గ్రూప్ 1 టాపర్లు 13 మంది ఏపీ వారే అనేసి, తర్వాత నెక్స్ట్ గ్రూప్ 1 టాపర్లు 13 మంది ఏపీ వారే అయినా సరే, ఇలా చాలా అనుమానాలతో సో విద్యార్థులు కొత్త కొత్త అంశాలను వెలుగులు తీసుకొస్తున్నారు. సో మరి ఎంతవరకు అవాస్తవమా అనేది మరి టీజీపీఎస్కి తెలవాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి, సో ఇప్పటి వరకు అయితే మొత్తానికి ప్రక్రియ అయితే కంప్లీట్ అయింది. జిఆర్ఎల్ అనేది విడుదలైంది. నెక్స్ట్ 1:2 నిష్పత్తి కూడా ఉంటుంది. తర్వాత గ్రూప్ 2 నియామకాలు ఉంటాయి. తర్వాత గ్రూప్ 3 నియామకాలు ఉంటాయండి. సో ఈ ప్రక్రియ మొత్తం ఇట్లా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్లు వస్తాయి. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.